నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో 90 రోజులు 83 కేంద్రాల్లో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఏ తమీం అన్సారియా వెల్లడించారు. బృందావన్ గార్డెన్స్ లోని నగర ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. WHO లక్ష్యం ప్రకారం 2030 నాటికి 90% మంది 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వటమే లక్ష్యమని అన్నారు. గుంటూరు జిల్లాలో 14 సంవత్సరాల బాలికలు 14,000 మంది ఉన్నట్లు గుర్తు చేశారు. చివరిగా DMHO విజయలక్ష్మితో పాటు వ్యాక్సినేషన్ తీసుకున్న చిన్నారి మాట్లాడారు. సో మీ అందరికీ కూడా తెలుసు, విమెన్కు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే సర్వైకల్ క్యాన్సర్. దీంటిని ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ని మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఫిబ్రవరి 28 రోజున అజ్మీర్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ని 14 ఇయర్స్ నిండిన గర్ల్స్ చిల్డ్రన్కు ప్రారంభించడం జరిగింది. ఆ రోజే ఫిబ్రవరి 28 రోజున మనకు విజయనగరంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో ఈరోజు ఇక్కడ UPHC బృందావన్ కాలనీలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అనేది 90 డేస్కి స్పెషల్ క్యాంపెయిన్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో దీంట్లో 14 ఇయర్స్ ఉన్న గర్ల్స్ చిల్డ్రన్ అందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఒక డోసు ఇస్తున్నాము. సో ఇది అన్ని మనకు హెల్త్ ఫెసిలిటీస్లో మన గుంటూరు జిల్లాలో 83 ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లో కూడా ఇది ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఒక కాస్ట్ చూస్తే 4,000, బట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఉచితంగా అందరు పిల్లలకు గర్ల్స్ చిల్డ్రన్కు ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దీంట్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా వారి గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్న వారిని హెల్త్ ఫెసిలిటీస్కి తీసుకువచ్చి ఈ వ్యాక్సిన్ని మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీనివలన సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. WHO 2030లో కనీసం 90% గర్ల్ చిల్డ్రన్స్కు ఈ వ్యాక్సిన్ అందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. దాని మేరకు మన గుంటూరు జిల్లాలో 14,000 గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్నవారు ఉన్నారు. వారికి కావాల్సిన వ్యాక్సిన్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్స్ట్ 90 డేస్కు ఈ స్పెషల్ క్యాంపెయిన్లో అందరూ కూడా మీరు భాగస్వామ్యం కావాలి. ఈరోజు మనకి హెచ్పివి వ్యాక్సిన్ డిస్ట్రిక్ట్ లెవెల్ వ్యాక్సిన్ మనకి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది గౌరవనీయుల మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ బృందావన్ గార్డెన్ UPHCలో. ఇక్కడ మనకి ఈ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలకి ఈరోజు ఇక్కడ వేయటం జరిగింది. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఇస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి 28న మన గవర్నీయులు PM గారు లాంచ్ చేయడం జరిగింది. మన CM గారు PM గారు. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు లాంచ్ చేశాము. సో ఈ అవకాశాన్ని ఈ 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడాను ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ పొందుతారని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు దగ్గరలో ఉన్న ప్రతి PHC, UPHC, CHC అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ GGHలో మనకి 83 పాయింట్స్ ఉన్నాయి, కోల్డ్ చైన్ పాయింట్స్. అన్ని చోట్ల కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్సెప్ట్ బుధవారం శనివారం తప్ప, ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడాను 3 నెలలు స్పెషల్ డ్రైవ్ కింద ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని, ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం ఈ వ్యాక్సిన్ వేయించుకుంటాం. ఇది 14 ఇయర్స్ వాళ్ళు వేయించుకుంటారు. ఇది మనకి గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. దీని నుంచి వచ్చే నెగిటివ్స్ అన్నీ ఏవి నమ్మొద్దు. ఈ వైరస్ మనల్ని కాపాడుతుంది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. 14 ఇయర్స్ వాళ్ళు. నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను, నాకు అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ PM సార్ అండ్ CM సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ వైరస్ వ్యాక్సిన్.
అమెరికా ఏకపక్షంగా చేస్తున్న యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేతలు పేర్కొన్నారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో పార్టీ నేతలు జంగల్ అజయ్ కుమార్, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వలన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. ట్రంప్ చేస్తున్న యుద్ధం వలన పేద వర్గాలు ఇబ్బందులు పడవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే అమెరికా అధ్యక్షుడితో సంప్రదించి యుద్ధం ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అదుపులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ప్రపంచవ్యాపితంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఈ భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద వైఖరి, సామ్రాజ్యవాదులకి అనుకూలమైనటువంటి వైఖరి, చిన్న చిన్న దేశాల్లో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టాలనేటటువంటి దుర్బుద్ధి, వీటన్నిటితోటి ఇవాళ ఇరాక్ పైన అమెరికా యుద్ధం ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తూ తాను ప్రత్యక్షంగా పాల్గొంటూ రోజుకొక రకమైన స్టేట్మెంటు, ట్రంప్ అహంకారపూరితమైన స్టేట్మెంట్లన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. దాని పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఒక అన్రెస్ట్ ప్రారంభమై ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో, మూడో ప్రపంచ యుద్ధం కూడా రావచ్చేమో అనేటటువంటి కథనాలు ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ ఉన్నాయి. అందుకని భారతదేశం, నరేంద్ర మోడీ అలీన దేశాల ప్రతినిధిగా, లేకపోతే చిన్న చిన్న దేశాల ప్రతినిధిగా, యుద్ధం వస్తే నష్టపోయేటటువంటి దేశాల్లో మందు కూడా ఒకటి ఉంది కాబట్టి యుద్ధాన్ని నిలిపివేయమని ట్రంప్కి నరేంద్ర మోడీ సంప్రదించాల్సినటువంటి అవసరం ఉందని సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇలా యుద్ధ మేఘాలతోటి అత్తలాకుతలవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు అధిపతినైన నేను, నాకు శాంతి బహుమతి, నోబెల్ బహుమతి రాలేదనే ఆక్రోశంతో ఇవాళ సామ్రాజ్యవాదంగా ఉండి అణు వ్యాపారాలు చేసుకోవడం కోసం ఇవాళ చిన్న చిన్న దేశాల మీద రెచ్చగొట్టి ఇవాళ అక్రమంగా ఏదైతే ఆయుధ సంపదలు ఉన్నాయో వాటన్నిటినీ స్వాధీనం చేసుకోవటం కోసం ఇవాళ ఇరాక్ మీద, అదేవిధంగా అమెరికాను, ఇజ్రాయెల్ చేసిన దాడులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. యుద్ధాల మూలాన చిన్న చిన్న పిల్లలు, స్కూల్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఆ పద్ధతుల్లో ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్రెస్ట్ కలిగి మూడో ప్రపంచ యుద్ధం వస్తామని వచ్చి ప్రపంచంలోని దేశంలోని ప్రజలందరూ ఇవాళ భయాందోళనగా ఉన్నారు. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఇవాళ సుమారు 143 కోట్ల ప్రజలుంటే వాటిల్లో రోజుకు 2 పూటలు తిండి తినడానికి దిక్కులేని పరిస్థితులు 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాల వల్ల ఇటువంటి భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయి ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ అంతర్జాతీయ చమురు, ముడి సరుకులు మాత్రం ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించలేదు. ఇవాళ మాత్రం యుద్ధాల పేరుతోటి ఇవాళ విపరీతంగా పెంచి 5-10 రూపాయలు తగ్గించి ఇవాళ ఇళ్లలో వాడుకునే గ్యాస్కి 60 రూపాయలు, కమర్షియల్గా 115 రూపాయలు పెంచి ఇవాళ ప్రజలను నడ్డి విరిచే పద్ధతుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించుంటే అంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి చెప్తాను. ఈరోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలు అలడుతూ ఉన్నారు.
అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గతంలో మనం చూసాం. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి క్రమంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ విధమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, ఏ నిధులు కేటాయించి ఏ వర్గ ప్రజల్ని అభివృద్ధి పరచాలనేటువంటి గతంలో చర్చలు మనం చూసాం, అమలు చేయడం చూసాం, నిధులు కేటాయించడం చూసాం. కానీ మనం జరిగినటువంటి సమావేశాలు ప్రజలందరూ కూడా చీదరించుకుంటా ఉన్నారు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి కేవలం ఒక లడ్డూ కోసమే ఈ సమావేశాలు జరిగాయా అన్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సమావేశాలను నిర్వహించడంలో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఏ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యువతకి ప్రధానంగా ఒక ఉచిత సలహాని పడేశారు. మీరు ఇద్దరిని కనండి, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి, 25,000 రూపాయలు మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రం సంబంధించినటువంటి ఉన్నటువంటి యువకులు చదువుకొని డిగ్రీ పట్టాలు పూర్తి చేసి బయటకు వస్తున్న క్రమంలో ఇప్పటికే వారికి ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు. ఏ విధమైన పనులు దొరక్క గిగ్ వర్కర్లుగా డిగ్రీ పట్టాలు చేతబట్టి బీటెక్ చదివిన వాళ్ళు కూడా జొమాటో, స్విగ్గీ లాంటి గిగ్ వర్కర్గా పనిచేసుకుంటూ ఉన్నారు. వారికి మీరు ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలం చెందింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. మీరు ఇస్తానండి నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇచ్చానండి దాఖలాలే లేవు. జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం చెప్పి మీరు వాయిదా వేస్తా ఉన్నారు. సావిత్రిబాయి పూలేకి భారతరత్న అవార్డు ప్రకటించాలని దళిత ప్రజా బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం ఎంటీబీ సెంటర్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ కళాశాల కూడలిలో ఇచ్చిన మాట ప్రకారం సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నిర్మించాలని కోరారు. महात्मा ज्योतिराव फूले, डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, ज्योतिराव फूले, सरस्वती सावित्रीबाई फूले, चदुवुల తల్లి सरस्वती सावित्रीबाई फूले, आलोचना विधाనం सावित्रीबाई आलोचना विधाనం वर्धिल्लाలి. बी.आर. अम्बेडकर जोहार. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మేము ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అంటేనే భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయినప్పటికీ ఈ రోజుకి ఆమె అనే జ్ఞాపకం చేసుకోవటం అనేది, గుర్తు చేసుకోవటం అనేది గొప్ప చారిత్రాత్మక విషయం. ఆమె చారిత్రాత్మకంగా భారతదేశంలో పనిచేసిన మొట్టమొదటి మహిళ. ఆ మహిళను ఈరోజు మనం ఈ విధంగా స్మరించుకోవటం అనేది ఎంతో అందరూ అభినందించవలసిన విషయం అయి ఉన్నది. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె పూణేలో ఒక బాలికల స్కూల్ని ప్రారంభించి తర్వాత అది అనేక స్కూళ్ళుగా అభివృద్ధి చెందటం, ఆ విధంగా ఆమె ఎంతో అంటరానితనానికి వ్యతిరేకంగా పేదవారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహిళ. తన భర్త గారైన జ్యోతిబా పూలే గారి సహకారంతో సావిత్రిబాయి పూలే గారు ఎంతో గొప్పగా ఆనాడు మరి మనువాదులు ఆమెని ఎంతగానో అసభ్య పదజాలంతో దూషించి ఆమెను వేధించి మానసికంగా హింసించినప్పటికీ దేనికి ఆమె భయపడకుండా సమాజంలో ముందుకు వచ్చి అనేక మందికి ఆదర్శంగా మహిళలకు ఈ రోజున ఆమె చెప్పబడుతూ పిలువబడుతున్నది. అటువంటి గొప్ప మహిళని మరి మేము గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధంగా సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న భారతదేశ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, ఈ రోజున 18వ శతాబ్ది చరమాంకంలో మహారాష్ట్రలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వీళ్ళిరువురు కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక తత్వవేత్త. ఆయన మరి వారు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఈ సమాజంలో అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది, అవిద్య ఉంది, అనారోగ్యం ఉంది.
వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే. వీటన్నిటికీ మూల కారణం బ్రాహ్మణిక భావజాలమే అని ఎలుగెత్తి చాటాడు. తర్వాత విద్య అనేది, విద్య ద్వారానే సామాజిక మార్పు, సామాజిక న్యాయం సంభవిస్తుందని విశ్వసించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే తన భార్యని టీచర్గా చేసి తను మొట్టమొదటి భారతదేశంలో శ్రీ విద్యాలయాలు, మహిళా విద్యాలయాలు స్థాపించిన ఘనత మహాత్మా జ్యోతిరావు ఫూలేకే ఉంది. అదేవిధంగా మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో చేసినటువంటి ఘనత సావిత్రిబాయి ఫూలేకి ఉంది. ఇటువంటి మహాత్ములు సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం, సామాజిక ఉద్ధరణ కోసం ఉద్ధరించినటువంటి మహాత్ములు వీళ్ళు. అయితే ఈ రోజున ఈ కోడల్లో వీళ్ళ యొక్క భార్యాభర్తల విగ్రహాలు పెట్టమని మేము అనేక పోరాటాలు చేశాము. వైఎస్ఆర్సీపీ టైంలో సజ్జల గారిని కలిసాము, ఇప్పుడు ఎంపీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని జరగడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఇవాళ ఓవర్ బ్రిడ్జ్ చేస్తారు, దాంట్లో చేసే ఎక్స్టెన్షన్లో భాగంగా ఇది బయటపడవచ్చు. కాబట్టి ఇంజనీర్లు, కలెక్టర్లు అందరూ ఆలోచించి తగు రీతిన మరి మేము నిర్మిస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేశారు. మేము అడిగింది ఏమిటంటే ఈ 4 హిందూ కాలేజీ దగ్గర 4 రోడ్ల కోడల్లో వీళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క ఇది నిర్మించమని అడిగాము. అయితే ఇవాళ ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి మా యొక్క బీసీలు, బహుజన యొక్క తత్వవేత్తల యొక్క విగ్రహాలు ఈ పర్మిషన్ ఇవ్వమంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు అర్థం చేసుకోండి, సుప్రీంకోర్టు వీటిని పెట్టడానికి ఆటంకం పరిచారు, దానికి అనుకూలంగా లేకుండా జీవో ఇచ్చారని చెప్పారు. ఈరోజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం అయింది. మిత్రులారా, గుంటూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం పెట్టడానికి ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనయ్యి అతి కష్టం మీద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఐలాండ్ ఏర్పాటు చేయలేదు. మరి హిందూ కాలేజీ సెంటర్ నుంచి అమరావతి రోడ్డు దాకా చూసుకున్నట్లయితే అనేక మంది ధనిక వర్గ పెత్తందారుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. వారన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా అంటే లేవు. కానీ ఈ దేశానికి తొలి మహిళా విద్యాప్రదాతగా ఉన్నటువంటి సావిత్రిబాయి ఫూలే విగ్రహం పెట్టడానికి ఆటంకాలు చాలా సిగ్గుమాలిన చర్యగా ఉన్నాయి. ఎందుకు ఈ ఆటంకాలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజున మరి ఇక్కడ బ్రిడ్జి, శంకరవిలాస్ బ్రిడ్జి ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇక్కడ ఐలాండ్ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పేసి మరి అధికారులు చెప్పి ఉన్నారు గతంలో. మేము శంకరవిలాస్ బ్రిడ్జి ఈ రోజున హిందూ కాలేజీ దగ్గర రావట్లేదు, అక్కడ ఏసీ కాలేజీ వరకే వస్తుంది కాబట్టి శంకరవిలాస్ సెంటర్ నుంచి ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి ఆ విగ్రహం అక్కడ బ్రిడ్జి ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు హిందూ కాలేజీ కూడల్లో ఖచ్చితంగా సావిత్రిబాయి ఫూలే మరి ఫూలే విగ్రహం పక్కన 2 కూడా ఇక్కడ ఐలాండ్ ఏర్పాటు చేసి మరి ఎమ్మటే ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత గుంటూరు జానీ నిత్యానగర్ లో అభివృద్ధి పనులకు మంగళవారం కార్పొరేటర్ యల్లావులా అశోక్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో తట్టమట్టి కూడా వెయ్యలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ఆ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారంలో పల్నాడు జిల్లా వెనుకబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల మహిళల కోసం మహిళా కమిషన్ మహిళా జన్ సునాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మహిళల సమస్యల్ని అడిగి తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నుంచి ఈరోజు కొత్తగా 10 ఫిర్యాదులు అందాయని అన్నారు. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని యాక్చువల్లీ ఇండియా మొత్తం మీద ప్రతి ఉన్న స్టేట్లో కూడా ఏదైతే మహిళా కమిషన్స్ ఉన్నాయో అందరూ కలిసి మార్చ్ 9th to 13th నుంచి కూడా జన్సున్వాయ్ ప్రోగ్రామ్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా కమిషన్ వరకు రాలేరు. ఎస్పెషలీ గుంటూరు, కృష్ణా, విజయవాడ వాళ్ళు అయితే మంగళగిరి రావచ్చు, కానీ దూరం నుంచి వచ్చే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి
ప్రతి ఒక్కరికి మంగళగిరి రావటం కష్టం అవుతుంది కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్ మీ గడప అన్నట్టు ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. సో ఇది భారతదేశం మొత్తం ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంది, అన్ని జిల్లాస్ కవర్ చేయాలనే ఒక ప్లాన్లో. సో మేము ఈ 5 రోజుల్లో 13 జిల్లాలు కవర్ చేస్తున్నాం. నిన్న మొదలు పెట్టాము, నిన్న నెల్లూరుతో మొదలు పెట్టాము. సో కేవలం వచ్చిన పిటిషన్స్ ఏదైతే అంతకుముందు జిల్లా వారీగా వచ్చిన పిటిషన్స్ ఏదైతే క్లోజ్ అవ్వలేదో వాటిని మళ్ళీ ఆ కన్సర్న్డ్ ఐఓ కానివ్వండి, లేకపోతే లీగల్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, అలా ఆ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా లెటర్స్ పెట్టి మీరు ఆ పిటిషనర్కి కూడా నోటీస్ పంపించి వాళ్ళని కూడా తీసుకొని రండి అనే మెసేజ్ ముందుగానే పంపించడం జరిగింది. సో క్లోజ్ అవ్వని పిటిషనర్స్ని పిలిపిస్తున్నాము. అలాగే కొత్తగా వాక్-ఇన్ పిటిషన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. నిన్న నెల్లూరులో ఆల్మోస్ట్ కొత్త 25 వాక్-ఇన్ పిటిషన్స్ వచ్చినాయి, పాతవి కాకుండా. ఈరోజు గుంటూరు అంటే మంగళగిరి పక్కనే కాబట్టి విమెన్ కమిషన్ ఆఫీస్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈరోజు కొత్తగా ఒక 10 పిటిషన్స్ వచ్చినాయి. ఈ కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే 47 పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి స్టేటస్ తెలుసుకోవటం, క్లోజ్ అయిందా లేదా అనేది యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తీసుకోవటం. అలాగే పిటిషనర్స్కి ఎవరికైతే ఆ కేసు క్లోజ్ అయిందో వాళ్ళకి అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం కానివ్వండి, లేకపోతే ఫైనల్గా వాళ్ళకి ఏదైతే వచ్చిందో వాళ్ళ పిటిషన్ వల్ల న్యాయం జరిగిందా లేదా అనేది కూడా కనుక్కుంటున్నాం. ఒకవేళ కనుక మాకు న్యాయం జరగలేదు, వీఆర్ నాట్ హ్యాపీ అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించి రీఇన్వెస్టిగేషన్ చేయండి. అండ్ ఐఓ ఆఫీసర్ని కూడా మార్చమండి. ఒకవేళ కొంతమందికి ఈ ఐఓ ఆఫీసర్ వల్ల మాకు జరగట్లేదు అనుకుంటే ఇంకో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి కేసు అని కూడా చెప్తున్నాం. అలాగే ఎవరికైనా ఇక్కడ డల్సా వాళ్ళు ఉన్నారు, డీవీసీ వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఇక్కడ ఇమీడియట్గా లాయర్స్ పెట్టుకోవాలి, అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళకి కూడా ఇక్కడ న్యాయ సలహాలు, ఒకవేళ ఇది ఒక ఆప్షన్ ఏదైతే మనం లా ద్వారా చేయొచ్చో, పోలీస్ ద్వారా చేయొచ్చో, అది కాకుండా కూడా లీగల్గా ఏం చేయొచ్చు అనేది కూడా ఇక్కడ కూడా వాళ్ళు లీగల్ ఎయిడ్ సలహాలు కూడా ఇక్కడే ఇస్తున్నారు. గుంటూరు నగరంలోని తన స్థలాన్ని ఆమంచి శ్రీనివాసులు అలియాస్ ఆమంచి స్వాములు మరొక వ్యక్తికి అమ్మినట్లు పుప్పాల శివ ఆరోపించారు. జీటీ రోడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుప్పాల శివ మాట్లాడుతూ అగ్రిమెంట్కు విరుద్ధంగా తన స్థలాన్ని అక్రమంగా వేరే వాళ్లకు అమ్మి రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశారని తెలిపారు. న్యాయం చేయాలని అడిగితే తనను తన వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ను లారీతో తొక్కించి చంపివేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని లాలాపేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసి ఇప్పుడు మమ్మల్ని రోడ్డు పైన పాలు చేశాడండి. మా జీవనాధారం ఇదేనండి, మేము బతికేది కూడా ఇక్కడేనండి. చూశారు కండి ఇటు పక్కన వీళ్ళంతా మా డ్రైవర్లు, ఇదంతా అంబులెన్స్లు ఏమైనా చూస్తే ఈ కొన్ని అంబులెన్సులు లోపల అట్టాగా ఉన్నాయండి. వాడు మమ్మల్ని అంబులెన్సులు తిప్పనీయకుండా తాళం వేసి గేటుకేసి రౌడీలను పెట్టే ఫోన్ల ద్వారా బెదిరించేసి నువ్వు బళ్ళు అంబులెన్సులు కూడా అవి కూడా తీయపోతే మిమ్మల్ని నా కొడక నిన్ను ఎక్కడ దొక్కిస్తానో తెలియదు, నా సంగతి తెలుసు కదా నీకు, నా గురించి కావాలంటే యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని చూడు. మీ మీడియా వలన కూడా కొట్టినట్టు గతంలో ఉన్నాయి. అతను అంతా రౌడీజం, అతను ఒక రౌడీ షీటరు. అతని మీద గతంలో కేసులు చాలా ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. ఆయన మమ్మల్ని ఈ రంగ బెదిరించేసి మా నోటికాడ అమ్మిన పొలాలు అమ్ముకొని మేము ఈ స్థలంలో 1,70,00,000 పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, ఇది అగ్రిమెంట్ చేయించుకున్నాను. నా అగ్రిమెంట్ ఇదిగో తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వమని చెబితే నీ అగ్రిమెంట్ సెల్లదు, నీ టైం దాటిపోయింది, నువ్వు మర్యాదగా బళ్ళు తీస్తావా తీయవా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడండి. మేము అతని మీద కేసు పెట్టాము లాలాపేట పోలీస్ స్టేషన్లో. సీఏ గారు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కాకపోతే ఆయన అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదు. ఎవరినో రౌడీలు పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నాడండి. మమ్మల్ని కొంచెం దయచేసి పోలీసు వాళ్ళు సహకరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. మాకేం లేదండి, మేము 1,70,00,000 ఇచ్చాము. మా డబ్బులు మాకు ఇచ్చేసి మాకు న్యాయం చేస్తే మేము ఏదో ఒక రంగా గట్టెక్కుతామండి. మేము పొలాలు అమ్మి పెట్టామండి, మా నోటికా డబ్బులు పోతున్నాయండి. మా బాధలు ఇక్కడ మేము గతంలో అంబులెన్స్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటాం, ఇప్పుడు వ్యాపారానికి భంగం చేశాడు. మేము చిన్నపిల్లలకి ఫ్రీగా చెప్తామండి అంబులెన్స్లు, చిన్నపిల్లల వరకు. బ్యాంకు లోన్ రాలేదని చెప్పేసి బ్యాంకు లోన్ కోసం వెళ్ళామండి. ఈ లోపల సోములు గారిని సలహా తీసుకున్నామండి. నేను లోన్ ఇప్పిస్తానని చెప్పేసి ఇది డిస్ప్యూట్లో ఉంది, ఎట్టొక్కటి నేను క్లియర్ చేసి పెడతానని చెప్పి మాకు తెలియకుండా
దాస నాగేశ్వరరావు చేత దొంగతనంగా బెదిరించి నాగేశ్వరరావు ఏంది నాగేశ్వరరావు అంటే ఎట్లా మీకు డబ్బులు ఇస్తాను, నువ్వు అరవకుండా నువ్వు రాకపోతే నీ సంగతి తెలుస్తావు అని చెప్పేసి అతను బలవంతంగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఏందంటే ఇదని అడిగినందుకు నీ డబ్బులు ఇస్తానని మొన్నటిదాకా బెదిరించి ఇప్పుడు డబ్బులు ఏమీ అని చెప్పేసి గేటు తాళం వేసి మమ్మల్ని బళ్ళు తిప్పనీయకుండా వ్యాపారం చేయకుండా అడ్డపెట్టాడండి. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో జీఎంసీ అధికారులు ఆందోళన నెలకొంది. దాడుల అనంతరం ఏఎస్పీ మహేంద్ర మాత్రి మీడియాతో మాట్లాడారు. జీఎంసీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు 2 రోజుల పాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో రికార్డులు పరిశీలిస్తున్నామని అన్నారు. గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో మైన్ డైమండ్ షో ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగే డైమండ్ షోను కోమలి ఫర్టిలిటీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ స్వప్న శ్రీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ షోరూమ్ స్టోర్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు పాల్గొన్నారు. రంజాన్, ఉగాది పండుగల్ని పురస్కరించుకుని డైమండ్ షో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించినట్లు వారు వెల్లడించారు. లేటెస్ట్ డిజైన్లతో పాటు నాణ్యమైన ఆభరణాలు మలబార్ షోరూంలో లభిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈ మంత్ 10th to 15th ఎగ్జిబిషన్ జరగబోతుంది. యూ ఆల్ నో మలబార్ అంటే మనకి ట్రస్ట్ అండ్ క్వాలిటీతో నమ్మిన బ్రాండ్. సో తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ని మీరు అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి. మంచి క్వాలిటీ డిజైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా దే హ్యావ్ గివెన్ సమ్ గుడ్ ఎక్సలెంట్ ఆఫర్స్ ఆల్సో. మనకి అఫోర్డబుల్ ఎకనామికల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. See, Malabar is known for its trust and quality. See, as a doctor, quality care provide చేయాలనుకుంటాను నేను పేషెంట్స్కి. ద సేమ్ వే మలబార్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని కోరుకుంటారు. సో దే ప్రొవైడ్ ఎక్సలెంట్ క్వాలిటీ. యూ ఆల్ నో కదా 28 క్వాలిటీ టెస్ట్ చేస్తారు. సో క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతనే దే రిలీజ్ ద ప్రోడక్ట్. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ద ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ క్వాలిటీ. దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ఇన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నేను 5 to 6 years నుంచి ఇక్కడే అన్నీ కొంటూ ఉంటాము. అండ్ ఈవెన్ ఎవ్రీథింగ్ నేను వేసుకునేవన్నీ నాకు చాలా నచ్చుతాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ నా ఫ్రెండ్స్ ఎవరందరూ ఎక్కడ కొన్నారంటే నేను మలబార్ పేరే చెప్తాను. సో వీ లైక్ వెరీ మచ్. అండ్ ఇక్కడ మాకు చాలా ఫ్రెండ్లీ సర్వీస్ కూడా ఉండిద్ది. అండ్ చాలా బాగుండిద్ది ఇక్కడ జ్యువెలరీ ప్రతిదీ. కంపేర్ విత్ అదర్ అంటే మోస్ట్లీ నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళను. ఫస్ట్లీ ఇక్కడే కొంటాను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ నుంచే తీసుకుంటాను. అండ్ నేను ఎక్కువ పక్క షోరూమ్స్ కూడా వెళ్ళను. బికాజ్ నాకు ఇక్కడ మలబార్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఐ విల్ బీ హియర్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే బంగారం వస్తువులు ఏదైనా కొనాలంటే మలబార్ గోల్డ్కి వెళ్ళి చూద్దాం సరే అని ఉత్సాహాన్ని అందరికీ కల్పించారు ఈ సంస్థ. ప్రపంచంలోనే దాదాపు 450 షాపుల పైన ఉన్నాయి. ఎక్కడ పడ్డా కూడా మలబార్ అని, ఏ స్టేట్లో పడ్డా కూడా మలబార్ అంటే అందరూ ముందు బంగారం కొనాలంటే మలబార్ దగ్గరికి వెళ్దామని ఉత్సాహాన్ని వీళ్ళు కలిగించారు. తగ్గట్టుగా ఇక్కడికి వచ్చిన రేట్లు కూడా మనకు అందరికీ అనువైన విధంగానే, అందుబాటులో ఉండే విధంగానే ఈ కార్యక్రమం ప్రతి వస్తువు ఐటెం చేశారు. కాకపోతే ఏంటంటే ఇలా రేట్లు బంగారం బాగా పెరిగిపోయింది కాబట్టి ఇవాళ మనం ఎట్లా అనే ఏం కొంటాంలే అనే పరిస్థితిలో ఉండాలని కూడా కొంచెం సింపుల్గా వెయిట్ తగ్గించి ప్రతి వాళ్ళకి కొందాము. తరతరాల పెద్దలకి మనం ఏదో ఒక గుర్తింపు కోసం కొనుక్కొని దాన్ని దాచిపెట్టుకుంటే ఆటోమేటిక్గా రూపాయికి ₹5 పెరిగిపోయింది. ఇప్పుడు ఈ 3 yearsలోనే నేను బాగా చాలా డెవలప్మెంట్ చేశారు. అందరూ ఎలాంటి కార్యక్రమం ఏది పెట్టినా ఏదో ఒక వస్తువు కొనని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన స్థిరాస్తికే మిగిలిపోయింది. కాబట్టి దీన్ని అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు డైమండ్ షో ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఈ మంత్ 10th నుంచి 15th వరకు ఉంటుంది. టోటల్ 6 days ఉంటుంది. సో ఈ 6 daysలో ఏంటంటే కస్టమర్ పర్చేజ్ చేయడానికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ చూసినట్లయితే మీరు
డైమండ్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. అలానే గోల్డ్ పర్చేస్ చేసినట్లయితే తరుగు మీద అప్ టు 40% ఆఫర్ ఉంది. సో ఈ ఎగ్జిబిషన్ అనేది 15th వరకు ఉంది. సో దానితో పాటుగా మీరు ఆఫర్ చూసినట్లయితే ఈ మంత్ 22 రాబోయే ఉగాది పండుగని పురస్కరించుకొని ఉగాది కానుకగా మంచి డిస్కౌంట్స్, మంచి డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారు వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారికి ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగ శుభ సందర్భంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 15th వరకు ఉంటుంది. అలానే 22 వరకు ఈ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.